సంబంధం చెప్పండి మనం. ఇప్పుడు వెలుగు సంబంధం నడుచుకోవడం అంటే ఏంటి? వెలుగు అంటే ఏంటి చెప్పండి? దేవుడు వెలుగై ఉన్నాడు. ఇంకో మాట చెప్పండి. వెరీ గుడ్. 119 కీర్తన 105వ వచనం. 119 కీర్తన 105వ వచనం త్వరగా చదవండి. 119 కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై వెలుగైండును. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయము 2-3 వచనం చదవండి. 3 వచనం. ఆయన జీవముండెను, ఆ జీవము మనుషులకు ఇప్పుడు చెప్పండి. వెలుగులో నడుచుకోవడం అంటే వాక్య ప్రకారం నడుచుకోవటం. మీకు సంగతి చెప్పమంటారా? ఇటు చూడండి. కొంతమంది ముఖాలు చూస్తుంటే మనకి వాళ్ళు చీకట్లో ఉన్నారో వెలుగులో ఉన్నారో అర్థమైపోతుందా? చెప్పండి. అండి, మీరు రోజు కనీసం మినిమం పావుగంట ప్రార్థన చేసుకుని, ఖాళీ ఉన్న వాళ్ళు గంట కనీసం ఒక పావుగంట, ఒక అరగంట ప్రార్థన చేసుకుని, వాక్యం చదువుకుని, వాక్య ప్రకారంగా జీవిస్తే మీ ముఖం ఎంత వెలుగుతుందో అన్నమాట అండి. హల్లెలూయా. అదే నువ్వు పాపంలో ఉన్నావు అనుకో,